హాయ్, మేధక్ క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము దేవీ మహిమను గానం చేసే ఐగిరి నందిని స్తోత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, ఐగిరి నందినిలో గిరి నందిని అంటే ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మీదేవి, బి పార్వతీదేవి, సి సరస్వతీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం ఆప్షన్ బి పార్వతీదేవి. రెండవ ప్రశ్న, ఐగిరి నందిని నందిత మేదినిలో మేదిని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఆకాశం, బి భూమి, సి సముద్రం, డి పర్వతం. సరైన సమాధానం ఆప్షన్ బి భూమి. మూడవ ప్రశ్న, మహిషాసుర మర్దిని స్తోత్రం ప్రధానంగా ఎవరిని స్తుతిస్తుంది? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి లక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి అన్నపూర్ణాదేవి. సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్గాదేవి. నాలుగవ ప్రశ్న, విశ్వ వినోదిని అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ విశ్వాన్ని ఆనందింపచేసేది, బి విశ్వాన్ని సృష్టించేది, సి విశ్వాన్ని నాశనం చేసేది, డి విశ్వాన్ని పాలించేది. సరైన సమాధానం ఆప్షన్ ఏ విశ్వాన్ని ఆనందింపచేసేది. ఐదవ ప్రశ్న, శైలసుతే అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సముద్ర కుమార్తె, బి పర్వత కుమార్తె, సి సూర్య కుమార్తె, డి చంద్ర కుమార్తె. సరైన సమాధానం ఆప్షన్ బి పర్వత కుమార్తె. ఆరవ ప్రశ్న, స్తోత్రంలో దేవి ఏ రాక్షసుని సంహరించిన వారిగా వర్ణించబడింది? ఆప్షన్ ఏ రావణుడు, బి శుంభుడు, సి మహిషాసురుడు, డి బకాసురుడు. సరైన సమాధానం ఆప్షన్ సి మహిషాసురుడు. ఏడవ ప్రశ్న, జయ జయ హే మహిషాసుర మర్దినిలో మర్దిని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రక్షకురాలు, బి సంహారిణి, సి ఉపాసకురాలు, డి బోధకురాలు. సరైన సమాధానం ఆప్షన్ బి సంహారిణి. ఎనిమిదవ ప్రశ్న, త్రిభువన పోషిణి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ మూడు లోకాలను పోషించేది, బి మూడు నదులను సృష్టించేది, సి మూడు పర్వతాలను కాపాడేది, డి మూడు యుగాలను నియంత్రించేది. సరైన సమాధానం ఆప్షన్ ఏ మూడు లోకాలను పోషించేది. తొమ్మిదవ ప్రశ్న, శంకరతోషిని అంటే ఎవరిని సంతోషపరిచేది? ఆప్షన్ ఏ విష్ణువును, బి బ్రహ్మను, సి శంకరుణ్ణి, డి ఇంద్రుణ్ణి. సరైన సమాధానం ఆప్షన్ సి శంకరుణ్ణి. పదవ ప్రశ్న, దుర్ధరదర్శిని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ సులభంగా జయించబడేది, బి జయించలేనిది, సి దయామయి, డి విద్యాప్రదాత. సరైన సమాధానం ఆప్షన్ బి జయించలేనిది. 11వ ప్రశ్న, మహిషాసుర మర్దిని స్తోత్రం ఏ భాషలో రచించబడింది? ఆప్షన్ ఏ తెలుగు, బి తమిళం, సి సంస్కృతం, డి హిందీ. సరైన సమాధానం ఆప్షన్ సి సంస్కృతం. 12వ ప్రశ్న, రమ్యక పర్ధిని అనే పదం ఎవరిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి గంగాదేవి, సి లక్ష్మీదేవి, డి సరస్వతీదేవి. సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్గాదేవి. 13వ ప్రశ్న, స్తోత్రంలో దేవిని ఏ స్వభావాలతో కీర్తించారు?
ఆప్షన్ ఏ ఉగ్ర రూపం, బి కరుణామయ రూపం, సి శౌర్యం, డి పైవన్ని. సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్ని. 14వ ప్రశ్న, భగవతి అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ దేవి, బి రాణి, సి ఋషిపత్ని, డి గంధర్వ కన్య. సరైన సమాధానం ఆప్షన్ ఏ దేవి. 15వ ప్రశ్న, జగదంబ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ జగత్తుకు తల్లి, బి జగత్తుకు రాణి, సి జగత్తుకు గురువు, డి జగత్తుకు రక్షకుడు. సరైన సమాధానం ఆప్షన్ ఏ జగత్తుకు తల్లి. 16వ ప్రశ్న, మహిషాసుర మర్దిని స్తోత్రం సాధారణంగా ఏ దేవి ఆరాధనలో పఠిస్తారు? ఆప్షన్ ఏ దుర్గాదేవి, బి లక్ష్మీదేవి, సి సరస్వతీదేవి, డి సీతాదేవి. సరైన సమాధానం ఆప్షన్ ఏ దుర్గాదేవి. 17వ ప్రశ్న, నందిత మేదిని అంటే ఏమిటి? ఆప్షన్ ఏ భూమిని ఆనందింపచేసేది, బి ఆకాశాన్ని ప్రకాశింపచేసేది, సి సముద్రాన్ని కాపాడేది, డి పర్వతాలను సృష్టించేది. సరైన సమాధానం ఆప్షన్ ఏ భూమిని ఆనందింపచేసేది. 18వ ప్రశ్న, స్తోత్రంలో దేవి ఏ వాహనంపై విహరిస్తుంది? ఆప్షన్ ఏ హంస, బి గరుడడు, సి సింహం, డి నెమలి. సరైన సమాధానం ఆప్షన్ సి సింహం. 19వ ప్రశ్న, మహిషాసుర మర్దిని అనే పేరులో మహిషాసురుడు ఎవరు? ఆప్షన్ ఏ ఋషి, బి దేవుడు, సి రాక్షసుడు, డి గంధర్వుడు. సరైన సమాధానం ఆప్షన్ సి రాక్షసుడు. 20వ ప్రశ్న, ఈ స్తోత్రం యొక్క ప్రధాన సందేశం ఏమిటి? ఆప్షన్ ఏ అధర్మంపై ధర్మ విజయం, బి సంపద ప్రాప్తి, సి విద్యాభివృద్ధి, డి యజ్ఞ ప్రాముఖ్యత. సరైన సమాధానం ఆప్షన్ ఏ అధర్మంపై ధర్మ విజయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.